శ్రద్ధ కలిగి వాక్యం విన్నాం. వాక్యం వినేటప్పుడు ప్రతి ఒక్కరు నా వైపే చూస్తూ వినండి. దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళ సంగతి కాసేపు మర్చిపోండి. మంచిది. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడబోయి ఆ మాట ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం త్వరగా చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. సరిపోతుంది. ప్రేమ కలిగి ఉండుటకు ఏం పడాలట? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రయాసపడమంటున్నాడు అంటే ప్రయత్నించండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి? ఇప్పుడు ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు అంటే మనలో ఏం లేదని అర్థం, ప్రేమ లేదని అర్థం. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఏం చేయాలి? ప్రయాసపడాలి. అసలు ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి? అసలు ప్రేమ అంటే ఏంటి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నించాలి. అసలు ప్రేమ అంటే ఏంటి? ఎందుకు దేవుడు ప్రేమ కలిగి ఉండమని ప్రయాసపడమని చెప్పాడు? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమని ఎందుకు చెప్పాడు? అసలు ఆ ప్రేమ అంటే ఏంటి? ఆ ప్రేమ కొన్ని లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఏది పడుతుంది మనం ప్రేమ అనుకుంటాం, కానే కాదు. ప్రేమకు కొన్ని లక్షణాలు అంటూ ఉన్నాయి. ప్రేమ అంటే ఇది అని బైబిల్ చెప్పింది. ఆ ప్రేమ ఏంటో చూద్దాం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాం. 4 నుంచి 7 వరకు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ యొక్క లక్షణాలు చూడండి. ప్రేమ అంట దీర్ఘకాలం సహిస్తుంది. ఒకరి మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళని ఏం చేస్తావు? దీర్ఘకాలం సహిస్తావు. తర్వాత దయ చూపిస్తావు. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలును. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చును. తర్వాత మాట ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకమగును. భాషలైనను నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని సరిపోతుంది. 8వ వచనంలో చూడండి, ఇక్కడ 4వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందని, దయ చూపిస్తుందని, ఉప్పొంగదని, అమర్యాదగా ప్రవర్తించదని కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ లక్షణాల కోసం మనం తర్వాత ఆలోచిద్దాం. కానీ 8వ వచనంలో ప్రేమకున్న ఒక ముఖ్యమైన లక్షణం చెప్తున్నారు. చూడండి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట. ప్రేమ అనేది మధ్యలో ఆగిపోదట. శాశ్వత కాలం ఉంటుందట. చెప్పండి, ప్రేమ శాశ్వత కాలం ఉండును. మరలా చెప్పండి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమకున్న లక్షణం ఏంటంటే శాశ్వత కాలం ఉంటుంది. ఎప్పటికీ ఉంటుందట. మధ్యలో అది ఆగిపోదట. మధ్యలో ఆగిపోతుందంటే అదేంటి? ప్రేమ కాదు. ప్రేమకున్న లక్షణం ఏంటంటే శాశ్వత కాలం ఉంటుంది. కొన్ని రోజులుండి, కొన్ని రోజులు రిలేషన్ కట్ చేసుకుని, కొన్ని రోజులు బాగా ఉండి, కొన్ని రోజులు గొడవలు పెట్టుకుని దూరం పడిపోయేది ప్రేమ కాదట. ప్రేమ అంటే ఏంటంటే శాశ్వత కాలం ఉంటుందట. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా ఎప్పుడు కలిసి ఉంటారట. ఇద్దరి మధ్య ప్రేమ ఉందంటే, ప్రేమ అంటే ఏదేదో అనుకోకండి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ కావచ్చు, భార్య భర్తల మధ్య ప్రేమ కావచ్చు. ఈ ప్రేమ ఉంటే ఎప్పటికీ శాశ్వతంగా కలిసే ఉంటారట. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మధ్యలో ఎంత మాత్రం ఆగిపోదు గాక ఆగిపోదు. ఇప్పుడు మనం ఒకసారి ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అనే మాట మీద కొన్ని మాటలు ఆలోచిద్దాం. చూడండి, అదే 13వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. చూడండి, శ్రద్ధగా వినండి. 13.
కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు చివరి వరకు నిలుస్తాయట. పైన కృపావరాల కోసం చెప్తున్నారు, ఈ వరాలు కోసం చెప్తూ విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు చివరి వరకు నిలుస్తాయి అని చెప్తున్నారు. ఏ మూడు? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. మరలా చెప్పండి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు చివరి వరకు నిలుస్తాయట. ఈ మూడిటిలో శ్రేష్టమైనది, ఉన్నతమైనది, విలువైనది ఏంటంటే ప్రేమ. అంత గొప్పది ప్రేమ అంటే. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమకు ఉన్న లక్షణం ఏంటంటే శాశ్వత కాలం ఉంటుందని మనం తెలియజేసుకున్నాం కదా. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇప్పుడు మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకు ఒకసారి తేడా చూసామనుకోండి, తేడా గమనించామనుకోండి, ఏది శాశ్వతమైన ప్రేమ మనకు అర్థమవుతుంది. ప్రేమకుండే లక్షణం ఏంటి? శాశ్వత కాలం ఉంటుంది. మనుషుల ప్రేమ శాశ్వత కాలం ఉంటుందో లేకపోతే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుందో కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, మనకి ఈజీగా అర్థమైపోతుంది అప్పుడు ఏది ప్రేమో ఏది ప్రేమ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనుషుల ప్రేమ కోసం ఆలోచిద్దాం. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. చూడండి ఒక్కొక్క మాట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం నుంచి, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. ఈయన ఎలాంటి సిచ్యువేషన్ మాట చెప్తున్నారు ఒకసారి జాగ్రత్తగా విందాం. అప్పటి వరకు యోబు గారు డబ్బున్నాయనే. ఈ డబ్బున్నాయనికి ఒక్కసారి ఏం పోయింది? డబ్బు అంతా పోయింది. అప్పటి వరకు పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాయనికి పిల్లలంతా చచ్చిపోయారు. అప్పటి వరకు పశువులు ఇవన్నీ ఉన్నాయన ఒక్కసారి రోడ్డు మీద పడిపోయాడు. అప్పటి వరకు ఆరోగ్యం ఉన్నాయన ఒకసారి ఆరోగ్యం అంతా పోయింది. ఇప్పుడట ఆరోగ్యం పోయిన తర్వాత, ఉన్న డబ్బు అంతా పోయిన తర్వాత, పిల్లలందరూ చనిపోయిన తర్వాత, అప్పటి వరకు బంధువులందరూ డబ్బు ఉన్న రోజులు బంధువులందరూ ఇంటికి వచ్చి వెళ్తా ఉండేవారట. ఎప్పుడైతే డబ్బు అంతా పోయిందో ఒక్కరు కూడా కనబడట్లేదట. ఆ మాట చెప్తున్నాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయారు. ఇది మనుషుల ప్రేమ అంటే. అన్ని ఉంటే ప్రేమ, ఏది లేకపోతే ప్రేమ లేదు. బంధువులు ఇంటికి రావట్లేదంటే, అన్ని ఉంటే వస్తారట, ఏమి లేకపోతే బంధువులు రారట. ఇప్పుడు మన దగ్గర ఏమన్నా మనం బాగా కలిసి ఉందనుకోండి, మన దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయనుకోండి, అస్తమాను వస్తూ వెళ్తూ ఉంటారు. మనం అప్పుల పాలు అయిపోయామనుకోండి, ఒక్కరు కనబడరు. ఎందుకు? అస్తమాలు అప్పుల పాలు అయిపోయినాడు ఇంటికి వచ్చామనుకోండి, మరలా మనల్ని అడుగుతారు, ఎందుకు వచ్చిన బాధరా బాబు అని వస్తాం కూడా మానేస్తారు. అర్థమవుతుందా? ఇది మనుషుల ప్రేమ అంటే. డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకపోతే ఒకలా, అన్నీ ఉంటే ఒకలా, ఏమీ లేకపోతే ఒకలా ఉంటారు బంధువులు. ఒక కవిలాగా అన్నాడు, వాళ్ళ బంధువులు కాదు రా బంధువులు అన్నారు. వాళ్ళ బంధువులు కాదు, పీక్కు తినే రా బంధువులు లాంటి. మన దగ్గర ఉంటే తింటారు, మన దగ్గర లేకపోతే దరిదాపులకు కూడా రారు. అర్థమవుతుందా? ఈయన బాగున్నన్ని రోజులు బంధువులు వచ్చారట, తర్వాత బంధువులు ఆయన యొద్దకు రావట్లేదట. తర్వాత నా ప్రాణ స్నేహితులు మర్చిపోయారట. నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు మర్చిపోయారట, అసలు గుర్తే లేడట. ఎందుకు? ఈయన కష్టాలు ఉన్నారు కదా. మరి కష్టాలు ఉన్నప్పుడు ఈ ప్రేమ పనిచేయట్లేదు. బంధువుల ప్రేమ పోయింది, తర్వాత స్నేహితుల ప్రేమ పోయింది. తర్వాత మాట చదువుదాం చూడండి, 15వ వచనం. నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమీ పలక్కుండా ఉన్నాడు. నేను వాడిని బతిమాలు కొనవలసి వచ్చాను. ఏం చెప్తున్నాడంటే, అప్పటి వరకు ఈయన దగ్గర పనులు ఉండేవారు కదా యోబు గారి దగ్గర. ఈ పనుల్ని అప్పుడు పిలుస్తుంటే వచ్చి చేతులు కట్టుకుని నిలబడేవారట. సార్ చెప్పండి సార్, ఆ యజమాని ఏం చేయాలి అని చేతులు కట్టుకుని నిలబడేవారట. ఎప్పుడైతే డబ్బు అంతా పోయిందో, ఆరోగ్యం అంతా పోయిందో, పిలుస్తుంటే అతను అన్నట్టు చూస్తున్నారట, పలకట్లేదట, ఏదో వినబడలేనట్టు వెళ్ళిపోతున్నారట.
ఇప్పుడు ఒక పిలుస్తుంటే వినబడలేనట్టు, వినిపించకపోతే చూడండి పాపం వినబడలేదేమో వెళ్ళిపోతారు అనుకుంటారని ఏం చేస్తున్నారంటే వినబడలేనట్టు వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు చేతులు కట్టుకుని నిలబడేవారు. ఆ డబ్బంతా పోయిన తర్వాత, ఉన్నదంతా పోయిన తర్వాత, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత ఏం చేస్తున్నారు? పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారట. డబ్బు ఉన్నన్ని రోజులు యజమానిని ప్రేమించారు వీళ్ళు, డబ్బు పోయిన తర్వాత ప్రేమించట్లేదు. ఇది శాశ్వతమే? ఎంత మాత్రం శాశ్వతంగా. తర్వాత మాట చదువుదాం చూడండి, 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఈయన ముసలివాడు అయిపోయాడు, ఆరోగ్యం పోయింది, ఒళ్ళన్ని కురుపులు, ఆ కురుపుల నుంచి బ్లడ్ కారుతుంది గోక్కోవటం వల్ల. ఇలా ఉన్న పరిస్థితుల్లో తన భార్య అసహ్యించుకుంటుందట. అన్ని బాగున్నన్ని రోజులు భార్య ప్రేమించింది. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణించిపోయిందో, ఆరోగ్యం పాడైపోయిందో, భార్య ప్రేమ ఏమైపోయింది? పోయింది. అర్థమవుతుందా? అన్ని ఉన్నన్ని రోజులు, భర్తకు డబ్బు ఉన్నన్ని రోజులు, భర్తకు ఆరోగ్యం ఉన్నన్ని రోజులు నా భర్త బంగారం అందట. ఈవిడు కూడా నా భర్త బంగారం, అందరిలాంటి కాదన్నట. ఎప్పుడైతే ఈయన ఆరోగ్యం పోయిందో ఏమంది ఈవిడ వచ్చి, ఎందుకింత బతుకుంటున్నావు, చచ్చిపో అని అన్నదట. దేవుని దూషించి చచ్చిపో అన్నదట. ఈవిడ ప్రేమ శాశ్వతమా? శాశ్వతం కాదు. భార్య ప్రేమ కూడా శాశ్వతం కాదని ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఆరోగ్యం పోయిన తర్వాత ఒకలాగా ఉంది. మీకు మొన్న నా జీవితంలో నేను చూసిన ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి, అతనికి ఆరోగ్యం పాడైపోయింది. అతనికి ఆరోగ్యం పాడైపోతే భయంకరమైన వ్యాధి వచ్చింది. అది టాబ్లెట్లు తగ్గిపోతుంది. కానీ తన భార్య, పుట్టింటి వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఇతనికి రోగం వచ్చిందని వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళట్లేదు దగ్గరికి. అతనికి రోగం వచ్చిందని వదిలేసి వెళ్ళిపోయారు. సేమ్ ఈవిడు కూడా అలాగే చేసింది. ఇప్పుడు పెళ్లికి మనం ప్రమాణాలు చేస్తారు కదా, పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు. వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, అది సుఖమైన దుఃఖమైన నీతో కలిసే ఉంటాను అని ప్రమాణం చేస్తున్నారా? ఎవరి ముందు ప్రమాణం చేస్తున్నారు? ఒకటి దేవుని ముందు, రెండోది ఆ సంఘం ముందు, ముందున్న మనుషుల ముందు ప్రమాణం చేస్తున్నారు. కనీసం ఈ ప్రమాణం లెక్క ఉండదు. అర్థమవుతుందా? ఎంత మాత్రం లెక్క ఉండదు. ఈవిడ ఏం చేసిందట, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈవిడు కూడా అలా పెళ్లిలో అనే ఉంటది, మీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మీతో కలిసే ఉంటానండి అని ఉంటది ఈవిడి. కానీ ఏం చేసింది? వదిలేసిపోయింది. అర్థమవుతుంది? ఈ లోక ప్రేమలు ఎంత మాత్రం శాశ్వతం కాదు గాక కాదు. కొడుకులు ఏం చేశారట? తర్వాత మాట చూడండి, 17వ వచనంలో, నేను కనిన కుమారులు నా వాసనను అసహించుకుంటున్నారట. ఏం చేస్తున్నారట? మా డాడీ వాసన వస్తున్నాడు అంటున్నారట వాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం పాడైపోయి ఒళ్ళన్నీ కురుపులుతుంటే, మరి డాడీ దగ్గరికి వెళ్ళి కొంచెం భోజనం పెట్టంటారంటే, డాడీ వాసన వస్తున్నాడు, మేము దగ్గరికి వెళ్ళాం అంటున్నారట. ఆ డాడీయే నిన్ను ఎత్తుకుని పెంచాడు ఒకరోజు, ఆ నాన్న నిన్ను ఎత్తుకుని పెంచాడు. ఈ రోజు ఆయనకి రోగం రాగానే నీకు ఏమైపోయింది? ఉన్న ప్రేమంతా పోయింది, వాసన కొడుతున్నాడు. ఒకప్పుడు భార్యని నా బంగారం, నా బుజ్జి, నీతోనే ఉంటాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నేను ఎందుకు పుట్టానో తెలుసా? నీకోసమే పుట్టాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుండేది, నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను తెలుసా అని మాట్లాడతారు. అర్థమవుతుందా? భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటున్నారు, ప్రేమించే కొత్తలు ఎలా మాట్లాడుకుంటారో. కానీ ఎప్పుడైతే ఇబ్బంది, కష్టం, రోగం మన శరీరాన్ని ముట్టేసిందో వెంటనే ఏ మాటలు వస్తాయి? నాకు అర్జెంటుగా డైవర్స్ కావాలి. ఈరోజు ఎంతమంది కోర్టు మెట్ల మీద తిరగట్లేదు చెప్పండి? పెళ్లి చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా చేసుకుంటున్నారు, తర్వాత ఏమవుతుంది? ఎందుకంటే ఈ ప్రేమల్లో శాశ్వతం ఉండే ప్రేమలు లేవుగాక లేవు. ఈ శాశ్వతమైన ప్రేమ మనకు ఎలాగ అలవాటు అవుతుంది అంటే, ఆ దేవాతి దేవుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఈవిడ అంటుందట, ఆయన ఊపిరిని అసహించుకుంటుందట, ఆయన శ్వాస కూడా తగలనివ్వట్లేదట. అర్థమవుతుందా? యోబు గారి శ్వాస తన భార్య తగలనివ్వట్లేదు, ఊపిరి అసహ్యంగా ఉంది. ఎప్పుడు చచ్చిపోతారా బాబు అని చూస్తుందట. ఎవరు? యోబు గారు బుజ్జి, బంగారం. అప్పటి వరకు యోబు గారు కూడా అలాగని ఉంటారు, ఆ బుజ్జి నా బంగారం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ఇలాగని ఉంటారు. ఆ బుజ్జి బంగారమే ఏమంటుంది? ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తుంది.
చచ్చిపోతే బాగుండదు. నీకు ఆరోగ్యం బాగోకపోతే ఫస్ట్ నువ్వు చచ్చిపోతే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఎవరంటే నీ భార్య. చాకరీ చేయలేక చచ్చిపోతే బాగుండ్రు బాబు అని అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. పైకి జనాలందరి ముందు ఏమనుకుంటారని నటించినా గానీ లోన మాత్రం ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటది, చనిపోతే బాగుండు. ఈ ప్రేమ శాశ్వతమే? ఖచ్చితంగా శాశ్వతం కాదు. పిల్లలు కష్టపడి పెంచుతారు పిల్లల్ని, ఆ పిల్లలు ఏమనుకుంటున్నారట, మా నాన్న వాసన వస్తున్నాడు, మా నాన్న ఎప్పుడు చచ్చిపోతాడు, త్వరగా చచ్చిపోతే ఇంట్లో ప్రశాంతంగా పడుకోవడానికి లేదు, దొగ్గుతున్నాడు. ఇంకా అత్తమాటలు, ఈ మోత వల్ల మాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, మా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాం, మా నాన్న ఇంకా హాస్పిటల్కి అస్తమానం అటు ఇటు తిప్పాల్సి వస్తుంది, ఎప్పుడు చచ్చిపోతారు బాబు ఈ ముసలోడు అని అనుకుంటారట పిల్లలు. అర్థమవుతుందా? ఈ పిల్లల ప్రేమ శాశ్వతమా? ఎంత మాత్రం శాశ్వతం కదా. కింద మాట చెప్తున్నాడు చూడండి, 17వ వచనం. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీదకి తిరగబడి ఉన్నారు. నేను ఎవరినైతే ప్రేమించానో వాళ్ళంతా నా మీద తిరగబడిపోయారు. నా ప్రాణ స్నేహితులు, నా బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను ఎవరినైతే అనుకున్నానో వాళ్ళు ఏం చేస్తున్నారట, అసహించుకుంటున్నారట. నా ప్రాణ స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అంతా చూసారు, మనం అన్ని వాళ్ళతో చెప్పేసుకుంటాం. ఇంట్లో వాళ్ళతో కొంచెం చెప్పం కానీ మన ఫ్రెండ్స్తో మాత్రం అన్ని చెప్తాం. అలాంటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారట, యోబు గారిని అసహించుకుంటున్నారట. వీడి మోత ఎక్కువైపోయింది అనేసి, వీడు తలపోటు ఎక్కువైపోయింది, వీడు అత్తమల అక్కడికి రమ్మంటాడు, ఇక్కడికి రమ్మంటాడు, అవి చేయమంటాడు, సత్తే బాగుంటారు బాబు అనుకుంటున్నారట. అర్థమవుతుందా? ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తారట. ఈ మనుషుల ప్రేమ ఎంత మాత్రం శాశ్వతం కాదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఎత్తుకుంటే మనకి ఇష్టం, ఆ తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని ఎత్తుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అర్థమవుతుందా? చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడు మనల్ని ఎత్తుకుని ఒక చక్కటి ఇల్లు కట్టి ఆ ఇంట్లో మనల్ని పెట్టి జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఆ ఇంటి ఎదురుగా చిన్న పాకేసి ఆ పాకలు వాళ్ళని పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం సాయంత్రం భోజనం పట్టుకెళ్ళటానికి కూడా మనం విసుక్కుంటాం. అర్థమవుతుందా? ఈ మనుషుల ప్రేమ ఎంత మాత్రం శాశ్వతమైనది కాదు. ప్రేమకున్న లక్షణం ఏంటి? శాశ్వత కాలం ఉంటుంది. కొంచెం గట్టిగా చెప్పండి. శాశ్వత కాలం ఉంటుంది. ఈ మనుషుల మధ్య ఉన్న ఈ ప్రేమ ఎంత మాత్రం శాశ్వతంగా ఉండదు. అది ఏ ప్రేమ అయినా సరే, నువ్వు ఏదైతే ప్రేమ అనుకుంటున్నావో ఆ ప్రేమ నిన్ను మధ్యలోనే వదిలేసిపోతుంది, అర్ధాంతరంగా వదిలేసిపోతుంది. నువ్వు అందంగా ఉంటే ప్రేమిస్తారు నేను, నీకు ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తారు నేను, నువ్వు వాళ్ళకి అనుకూలంగా చక్కగా మాట్లాడితే ప్రేమిస్తారు నిన్ను. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న అందం పోయిందో, లేకపోతే నీ దగ్గర ఉన్న ఆరోగ్యం పోయిందో, నీ దగ్గర ఉన్న ఆస్తి పోయిందో, నిన్ను వదిలేసి ఒక్కొక్కడు మెల్లగా జారుకుంటారు. యోబు గారి దగ్గర నుంచి అలాగే జారుకున్నారు. వాళ్ళ భార్య జారుకున్నది, కొడుకులు జారుకున్నారు, కుమారులు అంటే అప్పుడు కుమారులు చచ్చిపోయారులేండి, అర్థం కావడానికి అలా చెప్తున్నాను. వాళ్ళ కుమారులు జారిపోయారు, ఇంకా బంధువులు జారిపోయారు, స్నేహితులు జారిపోయారు. అందరూ నా బంధువులు, వాళ్ళు తప్ప నాకు ఎవరు లేరు, నా కష్టాల్లో ఆదుకునే వాళ్ళు వాళ్ళే అంటాం మనం. కష్టం వస్తే ఫస్ట్ వెళ్ళిపోయి బంధువులే, నీ ముఖం కూడా చూడరాలు. తర్వాత నీ భార్య కూడా భర్త తాగుతున్నాడని లేకపోతే భర్తకు ఆరోగ్యం పోయిందని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బోలు మంది ఉన్నారు. అర్థమవుతుందా? చివరి వరకు భర్తతో కలిసి ఉండి కాపురాలు చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అప్పట్లో వాళ్ళు ఉండేవారు, ఇప్పట్లో వాళ్ళు తక్కువే. ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే చిన్న మాట అంటే వదిలేసి వెళ్ళిపోతారు. శాశ్వతమైన ప్రేమ ఇది ఎంత మాత్రం శాశ్వతం కాదు. ఈ మనుషుల మధ్య ఉన్న ఈ ప్రేమ ఎంత మాత్రం శాశ్వతమైనది కాదు. ఇప్పుడు దేవుని ప్రేమ కోసం ఆలోచిద్దాం. మనుషుల ప్రేమ కష్టం వస్తే, బాధ వస్తే, ముసలి వాళ్ళు అయిపోతే, లేకపోతే ఆరోగ్యం పోతే మనుషులు వదిలేస్తారు. ఇప్పుడు దేవుడు వదులుతాడో లేదో ఒక విషయం చూద్దాం. చూడండి, ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చదువు. 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను,
చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే. దేవుడు ఇక్కడ సూటిగా స్పష్టంగా మాట మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా. ఆ మాట ఏంటంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముదిమి అంటే ముసలోళ్ళు అయిపోయేంత వరకు ఎత్తుకుంటాడట. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లలు మనం ఎప్పుడు ఎత్తుకుంటాం? కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఎత్తుకోమంటే ఏం చేస్తాం? డెప్ మీద బీగుతాం. అర్థమవుతుందా? తాళ్ళగా ఉన్న ఎత్తుకుంటాం ఏంటో అంటాం. అర్థమవుతుందా? కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ ముదిమి వచ్చే వరకు, అంటే నువ్వు ముసలోడు అయిపోయినా నిన్ను ముద్దు పెట్టుకొని నిన్ను ఎత్తుకుంటాడట. ఎత్తుకుంటాడంటే ఎలా సంగతి వేసుకుంటాడని కాదు, నేను క్షేమంగా భద్రంగా పట్టించుకుంటాడు. అర్థమవుతుందా? అన్ని బాగుంటే పట్టించుకుంటారు ఈ లోకంలో ఉన్న మనుషులు. అన్ని బాగుంటే, అన్ని ఉంటే, ఆస్తి ఉంటే, అంతస్తులు ఉంటే పట్టించుకుంటారు ఈ లోకంలో ఉన్న మనుషులు. కానీ నువ్వు ముసలివాడి అయిపోయినా, నీ దగ్గర ఆరోగ్యం లేకపోయినా, నువ్వు క్షీణించిపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఏం చేస్తాడట? చంకన పెట్టుకుంటాడట. ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగానే ఉంటాడట. ప్రతి విషయంలో నీకు తోడుగానే ఉంటాడట. ఎంత మాత్రం ఆయన నిన్ను విడిచిపెట్టాడు కాక విడిచిపెట్టాడు. ఈ మనుషులు వదిలేసిపోతారు కష్టాలు వచ్చేటప్పుడు, బాధలు వచ్చేటప్పుడు, అప్పులు పాలు అయిపోయినప్పుడు వదిలేసిపోతారు. ఈయన మాత్రం నీకు ముదిమి వచ్చినా సరే నీకు తోడుగానే ఉంటాడట. మనకి ఏ ప్రేమ ఎక్కుతుంది చెప్పండి? ఈ మనుషుల ప్రేమ బుర్రకి ఎక్కుతుంది. ఆయన ప్రేమ మాత్రం వదిలేసిపోయే వాళ్ళని మధ్యలో గొడవలు పెట్టుకుని వదిలేసిపోయే వాళ్ళని మనం ఎక్కువ లెక్క చేస్తాం. ఎప్పటికీ వదలను, మీతోనే ఉంటాను, మీకు ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మీతోనే ఉంటానన్న దేవుడి ప్రేమ మాత్రం మనం ఏం చేయం చెప్పండి? పట్టించుకోమా. ఈ లోకంలో ఉండే ఈ ప్రేమ, ఈ బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, లేకపోతే ఈ ప్రేమికుల మధ్య ఉండే ఈ ప్రేమనే పట్టించుకుంటాం తప్ప శాశ్వత కాలం ఉండే ఆ ప్రేమను మాత్రం ఎంత మాత్రం మనం పట్టించుకోం. ఎంత మాత్రం పట్టించుకోం. ఆయన చెప్తున్నాడు, నీ తల వెంట్రుకలు మెరిసిపోయినా సరే నేను ఎత్తుకుంటాడు. తల వెంట్రుకలు ఎప్పుడు మెరిసిపోతాయి? ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత. ఇప్పుడు కొంచెం త్వరగా మెరిసిపోతాయి, రంగులేసేస్తున్నారు అందరూ. ఇప్పుడు తల వెంట్రుకలు ఎప్పుడు మెరిసిపోతాయి అంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత సాధారణంగా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మెరిసిపోతాయి. ఇప్పుడు అలాంటి మెరిసిపోయే స్థితి వచ్చిన ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఎత్తుకుంటాడట, క్షేమంగా చూస్తాడట. చంటి పిల్లల్ని ఎందుకు ఎత్తుకుంటామంటే, ఎందుకు ఎత్తుకుంటారు? వాళ్ళు నడవలేరు, ఇంకా వాళ్ళకి ఏదన్నా ఆపద పడిపోతే దెబ్బలు తగులుతాయి, లేకపోతే ఏదన్నా ఆపద కలుగుతుందని ఎత్తుకుంటారు. ఇప్పుడు మనల్ని ఆయన ఎప్పుడు వరకు ఎత్తుకుంటాడట? ముసలి వాళ్ళు అయిపోయేంత వరకు ఎత్తుకుంటాడట. అంటే ఏ బాధ రాకుండా, అంటే ఏ సమస్య మన మీదకి రాకుండా, ఎలాంటి శోధనలో మనం పడిపోకుండా, ఎలాంటి కష్టంలో మనం పడిపోకుండా మనల్ని ఎత్తుకుంటాడంట. ఎత్తుకుని క్షేమంగా భద్రంగా చూస్తాడట. ఆయన దగ్గర ఉంటే మనకి శాశ్వతమైన ప్రేమ దొరుకుతుంది. మీకు మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త త్వరగా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనందరికి తెలిసిన మాట ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ జాగ్రత్తగా విన్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడట. ఎంత ప్రేమిస్తున్నాడంటే, మనలో ప్రతివాడు నశించి నాశనానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆ దేవాది దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి మనకి నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. శరీరాన్ని ధరించి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన కోసం వచ్చేసాడు. అంత ప్రేమిస్తున్నాడు మనం. ఇది శాశ్వతమైన ప్రేమ. మీకు ఈ మాట అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే, మన దేశానికి చెందిన అతను అనుకుంటా, అతను నాకు సరిగ్గా గుర్తులేదు. వాళ్ళు ఒక అమ్మాయి అబ్బాయి బయట దేశంలో కాలేజీలో చదువుకున్నారంట. వాళ్ళు చదువుకోవడానికి వేరే దేశం వెళ్ళి అక్కడ చదువుకున్నారు. ఆ అబ్బాయిది ఒక దేశం, ఈ అమ్మాయిది, అబ్బాయిది ఒక దేశం, అమ్మాయిది ఒక దేశం. వీళ్ళు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళు కాలేజీలో కలిసారు, చదువుకున్నారు. మనసు కలిసి ఫోన్ చూడండి, మనసు కలిసింది, ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత చదువు అయిపోయింది, ఇంట్లో ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని వాళ్ళ దేశం తీసిపోయారు. ఈ అబ్బాయి వీళ్ళ దేశం వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇతని మనసంతా
ఆవిడ చుట్టూనే తిరిగేస్తుందట. ఆవిడ చుట్టూనే తిరిగేసి ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దాం అనిపించి చూసాడట వెళ్ళడానికి ఈయన దగ్గర డబ్బులు లేవు. అక్కడ దాకా వెళ్ళటానికి ఫ్లైట్లో వెళ్ళటానికి డబ్బులు లేవు. లేక ఎలాగైనా చూడాలని ఒక మంచి సైకిల్ తీసుకున్నాడట. ఒక బ్రాండెడ్ సైకిల్ తీసుకుని మెల్లగా తొక్కుకుంటూ ఆ దేశం నాకు గుర్తులేదు, ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళిపోయాడు. రోడ్డు మార్గాలు ఉంటాయి, మనం రోడ్డు మార్గాలు వేరే దేశానికి రోడ్డు మార్గాలు లేవనుకుంటాం, కానీ కొన్ని రోడ్డు మార్గాలు ఉంటాయి. ఆ రోడ్డు మార్గంలో తొక్కుకుంటూ వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఆవిడని చూసిన తర్వాత ఇతని ప్రాణం కుదిరి పడింది. అర్థమవుతుంది? ఎందుకు వెళ్ళిపోయాడంటే ఏం చేశాడు? ఇతను ప్రేమించాడు. అర్థమవుతుందా? ఇది మీకు అర్థం అవ్వగలిగితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి మన కోసం వచ్చేసారు? పరలోకం నుంచి లోకానికి వచ్చేసారట. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసారట. ఆయన దేవాతి దేవుడు అయినప్పటికీ ఈ మన శరీరాన్ని ధరించుకుని, పాప శరీరాన్ని ధరించుకుని ఒక సాధారణమైన మనిషిలా పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి వచ్చేసాడు. ఈ ప్రేమ అర్థమవుతుందా? ఎంత మాత్రం మనకు అర్థం కాదు. ఈ లోకంలో అశాశ్వతమైన ప్రేమ, వదిలేసి వెళ్ళిపోయే వారి ప్రేమ, ఈ బంధువుల ప్రేమ, వీళ్ళ ప్రేమలు మనకు అర్థమవుతాయి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేస్తే ఆ ప్రేమ మాత్రం మనకి ఎంత మాత్రం బుర్రకెక్కదు. ఆయన కోసం ఆలోచించు. ఆయన మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడని ఎంత మాత్రం పట్టించుకో. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎప్పటికీ విడిచిపెట్టడు. నేను ఎప్పటికీ మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ప్రతి విషయంలో మనకు తోడుకుంటాడు. మన జీవితాన్ని చక్కగా చూడాలని ఆయన మనల్ని ఆశపడుతున్నాడు. కానీ మనం ఆయన మాటను పట్టించుకోకుండా ఈ లోక సంబంధమైన ప్రేమల వైపే వెళ్ళిపోతున్నాం. ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలం ఉండే ప్రేమ ఈ మనుషులు ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఆ దేవాతి దేవుని దగ్గర మాత్రమే శాశ్వత కాలమైన ప్రేమ ఉంటుంది. ఒక మాట చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం, ఆ దేవాతి దేవుడే చెప్పిన మాట ఇది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నిన్ను విడిచిపెట్టకుండా నీ ఎడల కృప ఎందుకు చూపుతున్నానంటే నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. మధ్యలో వదిలేసే ప్రేమ కాదు, మధ్యలో విడిచిపెట్టే ప్రేమ కాదు, మధ్యలో వదిలేసే ప్రేమ కాదు, కొన్ని రోజులుండి కొన్ని రోజులు లేకపోయే ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు మనందరికీ మాట. ఆ రోజు ఇర్మియాకి చెప్పాడు, ఈ రోజు మనకు చెప్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నావు ప్రభు అంటే, అనిల్ కుమార్ గారు అని ఒక పాస్టర్ గారు ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు అల్లుడు. ఆయన ఒక పాట రాశారండి. ఆ పాట చాలా మంది వెటకారం చేశారు, కానీ ఆ పాటలో చాలా అంటే చాలా అర్థం ఉంటుంది. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే, ప్రభా నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించావు, ఆ పాటలో ఉంటుంది ఇదంతా. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించావు ప్రభా అని అంటే ఆయన చెప్తాడంటే, ఇలా పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం వచ్చి ఎంత ప్రేమించావంటే ఆయన చెప్తాడంటే, ఇలా ఇంకో సిలువలో చేతికి ఇలా చాపేసి ఆ చేతికి ఈ చేతికి మేకలేంచుకుని ఎంత ప్రేమించాడు నేను. సాధారణంగా చెప్తారు కదా, మరి నేను అంటే నీకు ఎంత ఇష్టం అంటే పిల్లలు చెప్తుంటారు ఎంత ఇష్టం అని చెప్తుంటారు కదా. మరి నీకు పలానా కార్ అంటే ఎంత ఇష్టం అంటే ఇంత ఇష్టం, లేకపోతే ఇంత ఇష్టం, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అని పిల్లలు చెప్తుంటారు చూసారా. అలా చెప్తున్నాడట, నేనంటే నీకు ఎంత ఇష్టం ప్రభా, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అంటే సిలువలో చేతులు రెండు ఇలా చాపి ఒళ్ళంతా గాయాలతో ఎంత ప్రేమిస్తున్నాను నేను, నీ కోసం నేను చచ్చిపోయా అంత ప్రేమిస్తున్నా. ఆ ప్రేమ మనకు బురకెక్కుతుందా? ఎంత మాత్రం బురకెక్కదు. ఆయన మన కోసం చచ్చిపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది ప్రేమించకపోతే ఏం చేస్తున్నారు, మొఖం మీద యాసిడ్లు పోయటం, ఇంకా చంపేయడం. నువ్వు నన్ను ప్రేమిస్తావో ప్రేమించవని కత్తట్టుకుని వస్తున్నాడు. ఇదేం ప్రపోజల్ తెలుస్తలేదు. ఇలా కూడా ప్రపోజ్ చేస్తారని ఈ మధ్యలో అర్థమవుతుంది. కత్తట్టుకుని వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తావో ప్రేమించవా, ప్రేమించకపోతే ఏం చేస్తాను, చంపేస్తాను, లేదంటే నేను కోసేసుకుంటాను, నేను నన్ను చంపేస్తాను లేదా నేనన్నా చచ్చిపోతాను. కానీ ఆయన చూడండి, ప్రేమించిన వారిని రక్షించటానికి, ప్రేమించిన వారు అంటే ప్రేమించిన మనం, ఆయన మనల్ని ప్రేమించాడు.
ప్రేమించిన మనం నరకానికి వెళ్ళిపోకుండా నశించిపోకుండా ఉండటానికి ఆయన పరలోకం నుంచి వచ్చి మనందరి కోసం తనను తానే బలిగా అర్పించుకున్నాడట. ఇది ప్రేమ అంటే. ఏదేదో లోకంలో ఉన్నదాన్ని ప్రేమ అనుకుంటాం మనం. ఈ లోకంలో నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, లేకపోతే ఇద్దరు అమ్మాయిల అబ్బాయిల మధ్య ఉండేది ఇది ప్రేమ అనుకుంటాం. ఇది కాదు ప్రేమ అంటే. శాశ్వతమైనది ప్రేమ. ప్రేమ అంటే శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలం ఉండే ప్రేమ మనుషుల్లో ఎక్కడ దొరకదు. ఎక్కడ వెతికినా దొరకదు. బంధువుల్లో వెతికావా దొరకదు, నీ స్నేహితుల్లో వెతికావా దొరకదు, ఒక అమ్మాయిలో లేకపోతే అబ్బాయిలో వెతికావా ఎక్కడ ఈ ప్రేమ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే శాశ్వతమైన ప్రేమ ఆ దేవాతి దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. అక్కడ మాత్రం వెతకమ్మా. ఆయన చెప్తున్నాడు, మనందరితో శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ లోకంలో ఉన్న మనుషులు మిమ్మల్ని మధ్యలోనే వదిలేయవచ్చు. ఈ లోకంలో ఉన్న మనుషులు మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం ఎంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక మిమ్మల్ని విడువక రక్షిస్తాను. ఈ లోకంలో ఉండే వ్యక్తులు ప్రేమ అంటూ చెప్తూ మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ దగ్గర ఉన్నదంతా దోచేసుకోవచ్చు, మీ జీవితాన్ని సర్వనాశనం చేయొచ్చు. కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మిమ్మల్ని విడిచిపెట్టను, విడువక మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, క్షేమంగా చూస్తాను మిమ్మల్ని. ఇది శాశ్వతమైన ప్రేమ అంటే. అర్థమవుతుందా? ఈ ప్రేమ మనమంతా కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఆ ప్రేమామయుడైన దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాం గనక, ఆ ప్రేమామయుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం గనక ఇలాంటి ప్రేమను మనం కూడా ఎదుటి వ్యక్తుల మీద కనపరచాలి. ఆయన చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏం చేయి? ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు. ఆయన వెళ్ళిపోతూ ఇంకొక మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం కాదు, ఆయన కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మీ పొరుగు వారిని ప్రేమించండి. ఇది కొత్త ఆజ్ఞ. మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఆ కొత్త ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో ఆయన వెళ్ళిపోతూ ఆయన శరీరాన్ని విరిచి ఇది నా శరీరం, నా రక్తం అని చెప్తూ ప్రభు బలిస్తున్న సందర్భంలో చెప్తారు, కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో అలా ప్రేమించండి మీ సాటి సహోదరులు. మీ సాటి సహోదరుల్ని ఎలా ప్రేమించాలి? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా ప్రేమించండి. ఆయన ఎలా ప్రేమించాడు? మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. జాగ్రత్తగా వెళ్దాం. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు గనక మనం కూడా ఏం చేయాలట? ఆయన ఎలా ప్రేమించాడో మన పొరుగు వారిని అలా ప్రేమించాలి. అంటే శాశ్వతమైన ప్రేమతో మనం ఎదుటి వారిని ప్రేమించగలగాలి. ప్రేమ అంటే ఏదేదో అనుకోకండి, ప్రేమ అంటే అది కాదు. శాశ్వతమైన ప్రేమతో మనం ఎదుటి వారిని ప్రేమించగలగాలి. మధ్యలో వదిలేసేవారిగా, భార్య భర్తల మధ్య బంధం ఎలా ఉండాలంటే, వారి మధ్య ప్రేమ ఎలా ఉండాలంటే శాశ్వత కాలం ఉండాలి. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా. బయట వాళ్ళు అలా ఉండొచ్చు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కష్టమైన నష్టమైన మనం ఏం చేయాలంటే, ఇద్దరు భార్య భర్తల మధ్య బంధం ఎలా ఉండాలంటే శాశ్వత కాలం ఉండాలి, శాశ్వతమైన బంధం ఉండాలి. ఇద్దరు స్నేహితుల మధ్య బంధం ఎలా ఉండాలంటే శాశ్వత కాలం ఉండాలి, అది శాశ్వతమైన ప్రేమ అయి ఉండాలి. అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం అంతా ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి లేకపోతే ఎంత మాత్రం మనం క్రైస్తవులు అనిపించుకోం. ఇప్పుడు ఒక చిన్న మాట చూద్దాం, చూడండి. అంత్యకాలంలో ఏం జరగబోతుంది? ప్రార్థన అక్కడ ప్రార్థన చేసాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చూద్దాం, చూడండి. అంత్యకాలంలో ఏం జరగబోతుంది? ముగించుకుంటాం. అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. ఏం చల్లారిపోద్దట? ఎందుకు చల్లారిపోతుందట? అక్రమం విస్తరించుట చేత. గట్టిగా చెప్పండి అందరూ. అక్రమం విస్తరించుట చేత ఏం జరుగుతుందంటే ప్రేమ చల్లారిపోతుందట. మనుషుల్లో అంత్యకాలంలో చివరి రోజుల్లో ఏం జరుగుతుందంటే, ఇది యేసుక్రీస్తు వారు రెండో రాకడ దగ్గర పడుతున్న సమయంలో చెప్తున్న మాట. యేసుక్రీస్తు వారు రెండో రాకడ దగ్గర పడుతున్న సమయంలో ఏం జరుగుతుంది? నా వైపు చూస్తూ వినండి. ఏం జరుగుతుందంటే మనుషుల్లో
ప్రేమ చల్లారిపోద్దట. ఏం చల్లారిపోద్ది? ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల్లో ప్రేమ ఉండదట. మనుషులు ఎలాగైపోతారంటే స్వార్థ ప్రియులు అయిపోతారట. ఈ మాట కూడా చూద్దాం. చూడండి, ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించారు, రెండో పత్రిక, 3వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట చదువు ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతిత్రేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట. చివరి దినాల్లో ఇంకేం జరుగుతుందంటే 2వ వచనంలో చెప్తున్నాడు, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు అయిపోతారట. స్వార్థమే చూసుకుంటారట. వారి స్వార్థమే చూసుకుంటారు తప్ప పక్కన వాళ్ళ కోసం ఎంత మాత్రం ఆలోచించరు కాక ఆలోచించరట. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? చివరి రోజులు అంటే ఇప్పుడే. ఏ చివరి రోజు? చివరి రోజులు అంటే ఏమనుకోకండి, ఇదే చివరి రోజు. యేసుక్రీస్తు వారు రాకడ దగ్గరలోనే ఉంది. ఇప్పుడు జనాలు చూడండి, వారి కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు, పక్కన వాళ్ళ కోసం ఎంత మాత్రం ఆలోచించరు. స్వార్థ ప్రియులు అయిపోతారట. మనుషుల్లోకి స్వార్థం వచ్చేస్తుందట. ఎంత మాత్రం ఎదుటి వారి కోసం ఆలోచించరట. చివరి రోజుల్లో ఇంకేం జరుగుతుందంటే ప్రేమ చల్లారిపోతుందంట. ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోవడం, దేశం మీదకి దేశం తిరగబడటం, ఇలా జరుగుతుందట. మనుషుల్లో ప్రేమ ఏమైపోద్దంటే చల్లారిపోతుందని చెప్పారు. ఇప్పుడు దేవాది దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వారి ప్రేమ అంతా చల్లారిపోవచ్చు గాక, మనలో ఉన్న ప్రేమ మాత్రం చల్లారిపోవటానికి వీల్లేదు. మన ప్రేమ శాశ్వత కాలం ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. శ్రద్ధగా వినండి, ముగించుకుందాం. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ దేవాతి దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో ఎదుటి వ్యక్తుల్ని అలా ప్రేమించండి. మేము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను కనుక మీరు కూడా శాశ్వతమైన ప్రేమతో మీ ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించండి. ప్రేమ చల్లారిపోవటానికి వీల్లేదు, మధ్యలోనికి స్వార్థం రావటానికి వీల్లేదు. ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటది. అలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే మనుషుల మధ్యలో దొరకదు. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఎక్కడ ఉంటది? ఆ దేవాతి దేవుని దగ్గర ఉంటది. ఆయన మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనం అంతా అర్థం చేసుకుందాం గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మనసును పెట్టుకొని ఆ నిజమైన ప్రేమ చూపించే దేవాతి దేవుని దగ్గరికి, ఆ నిజమైన ప్రేమ చూపించే దేవత దగ్గరికి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి వచ్చేసాడు. అలాంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుని ప్రేమను మర్చిపోయి ఈ లోక బంధాలు, ఈ లోక స్నేహాలు, ఈ లోక బంధుత్వాలకి మనం ఎక్కువ విలువనిస్తున్నామేమో. బంధువుల కోసం, చుట్టాల కోసం ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఆ శాశ్వతమైన ప్రేమను కాదనుకుని లోక బంధాలు, ఈ ప్రేమలకు ఎక్కువ విలువనిస్తున్నామేమో. అలా ఒకవేళ విలువనిచ్చేవారిగా మనం ఉంటే ఆ దేవత దేవుడు మనతో చెప్తున్నాడు ఈరోజు, నువ్వు ఎవరికైతే విలువనిస్తున్నావో వాళ్ళు ఒక రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ శాశ్వతమైన ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమను మీకు చూపించబోతున్నాను. నా దగ్గరికి రండి అని నేను చెప్తున్నాను. పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చేసిన ప్రేమ, ఆ పరలోకాన్ని విడిచిపెట్టిన ప్రేమ.
నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడ నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఆయన మనం ప్రేమించడానికి మనలో ఏ అర్హత లేదు. మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మళ్ళా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం. మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో మనం మాటిద్దాం. ఈ లోక ప్రేమలను తండ్రి నేను ఎక్కువగా పట్టించుకుంటున్నాను ప్రభా, నీ శాశ్వతమైన ప్రేమను తండ్రి విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించండి. ఆ శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా, అలాంటి ప్రేమ నేను విడిచిపెడుతున్నాను. నీ సన్నిధికి దూరంగా ఉంటున్నాను, నీ ప్రేమను కోల్పోయే వ్యక్తిగా నేను ఉంటున్నాను ప్రభా, నన్ను క్షమించండి అని ఈ నిమిషం ప్రార్థన చేసి ఆయనకి మాటిద్దామా. ఈ ప్రార్థనలో మాటిద్దామా. బంధువుల మాటనే పట్టించుకుంటున్నాను ప్రభా, నీ మాటలు పట్టించుకోవట్లేదు. నా స్నేహితుల మాటలనే పట్టించుకుంటున్నాను ప్రభా, నీ మాటలు పట్టించుకోవట్లేదు ప్రభా. దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నానేమో ప్రభా, నీ ప్రేమ నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రభా. నన్ను శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తున్నప్పటికీ ప్రభా, దీన్ని విడిచిపెట్టి నువ్వెంతలా చెప్తున్నప్పటికీ నీ మాట వినలేని స్థితిలో నేను ఉన్నానేమో ప్రభా. పరలోకం నుంచి నా కోసం ఈ లోకానికి వచ్చేసిన నా కోసం మరణించి నేనంతే ఎంత ఇష్టం అంటే ఆ పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నా కోసం మరణించి అంత ప్రేమతో నన్ను ప్రేమిస్తున్న ప్రభా, నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేని స్థితిలో ఉందనేమో నన్ను క్షమించండి అయ్యా. నీ ప్రేమను తండ్రి నేను పట్టించుకోలేని స్థితిలో ఉందనేమో నన్ను క్షమించండి అయ్యా. మీరు ఎంత చెప్తున్నా వినలేని స్థితిలో నేను ఉన్నానేమో నన్ను క్షమించండి అయ్యా. నేను మాటిద్దామా. మోకరించి ఆయన సన్నిధిలో మాటిద్దామా. ప్రభావ నన్ను క్షమించండి. నీ ప్రేమ నేను అర్థం చేసుకుంటాను ప్రభావ తండ్రి, నీ ప్రేమ కోసం నేను తెలుసుకుంటాను ప్రభా. మీరు నన్ను ఎలాగైతే ప్రేమించారు ప్రభా, అలాంటి ప్రేమతో ప్రభా మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమించడానికి, మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించే కృపను మాకు దయచేయండి ప్రభా. ఆయన సన్నిధిలో మాటిద్దాం. ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథాపూర్వకమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ ప్రభా. ఇప్పటి వరకు తండ్రి ఈ మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదని, మీ ప్రేమే శాశ్వతమైనదని, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని తండ్రి మేము తెలుసుకున్నాం ప్రభా. తండ్రి ఈ లోకంలో ఉన్న బంధువులు, స్నేహితులు, నానుకున్న వాళ్ళు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కాదు ప్రభా. మీరు మాత్రం ఎంత మాత్రం తండ్రి మమ్మల్ని విడిచిపెట్టట్లేదు తండ్రి, మాతోనే తోడుగా నడిపిస్తున్నారు. మీ మాట వినప్పటికీ, మాలో ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభా మమ్మల్ని క్షమిస్తున్నారు. మాకు ప్రతిరోజు తండ్రి మేము మారకపోయినప్పటికీ, నీ మాట వినప్పటికీ తండ్రి మాకు తెలియజేస్తున్నారు ప్రభా. తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు ప్రభా. ప్రేమను తండ్రి నిర్లక్ష్యం చేసే స్థితిలో మేము మమ్మల్ని క్షమించండి ప్రభా. మా లోపాలు సరి చేసుకుంటూ ప్రభా తండ్రి నీలో ఉన్నతంగా బ్రతికే తండ్రి కృపను దయచేయండి. ఈ లోక ప్రేమలను వెంబడించక తండ్రి, ఈ లోకంలో ఉండే తండ్రి సహవాసం తండ్రి దూరం పెట్టి నీకు దగ్గరగా రావడానికి తండ్రి కృప దయచేయండి. ఈ లోకానికి దూరంగా రోజు రోజుకి తండ్రి మీకు దగ్గరగా వచ్చే తండ్రి కృపను దయచేయండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయండి. మనస్ఫూర్తిగా తండ్రి
మీ సన్నిధిలో ప్రార్థించే కృపను దయచేయండి ప్రభావ. మా మనసులు తండ్రి మీతో ఏకం చేసుకునే కృపను మాకు దయచేయండి. కృపలో భద్రపరచండి, కృపలో భద్రపరచండి తండ్రి. మీ ప్రేమను అర్థం చేసుకునే కృపను దయచేయండి. మీ ప్రేమను తండ్రి మేము అర్థం చేసుకునే కృపను దయచేయండి. మాకు అర్థం కావట్లేదు ప్రభావ. మీరు ఎంత ఎలా చెబుతున్నప్పటికీ ప్రభావ తండ్రి, మీరు ఎంత ఎలా మమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ ప్రభావ, మీరు ఎంత ఎలా తండ్రి మా కోసం పరితపిస్తున్నప్పటికీ ప్రభావ తండ్రి మేము అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న మమ్మల్ని క్షమించండి అయ్యా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి తండ్రి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడానికి కృప దయచేయండి. ఈ లోక ప్రేమల్ని విడిచిపెట్టి ప్రభావ, ఈ లోక బంధుత్వాలను తండ్రి తండ్రి కొంచెం పక్కన పెట్టి తండ్రి నిన్ను మాత్రమే తండ్రి పరిపూర్ణంగా ప్రేమించడానికి కృప దయచేయండి. శాశ్వతంగా లేని ప్రేమల వైపు తండ్రి మేము ఆకర్షితులు అవుతున్నాం కానీ తండ్రి శాశ్వతంగా ఉండే నీ ప్రేమ తండ్రి మేము పట్టించుకోలేకపోతున్నాం ప్రభావ. ఏదేదో ప్రేమ అనుకుని, ఏదేదో తండ్రి ఈ లోక స్నేహాలే ప్రేమ అనుకుని, ఈ లోక ఆకర్షణలే ప్రేమ అనుకుని తండ్రి మేము మోసపోతున్నాం. మేము ప్రభావ క్షమించండి తండ్రి. ఈ శాశ్వతమైన ప్రేమ వైపు రావటానికి తండ్రి, విశ్రాంతి పొందుకోవటానికి నీ సన్నిధిలో తండ్రి తండ్రి నిత్యము తండ్రి నీ ప్రేమను పొందుకుంటూ తండ్రి జీవించడానికి, నీ చేత రక్షింపబడుతూ, నీ చేత కాపాడబడుతూ తండ్రి నీ సన్నిధిలో మెలిగే తండ్రి బిడ్డలుగా మేమంతా ఉండడానికి తండ్రి కృప చూపించమని, కృపను భద్రపరచమని, శాశ్వతమైన ప్రేమతో అనేకులు మేము ప్రేమించడానికి తండ్రి తండ్రి కృపనిచ్చి నడిపించని, కృపను భద్రపరచని. ప్రతి విషయంలో తండ్రి మీ తోడు, మీ ఆదరణ, మీ కృప, మీ ప్రేమ మాకు చూపించమని వేడుకుంటూ తండ్రి మీ వలే తండ్రి మీరు పరిశుద్ధులై ఉన్నారు. అలాంటి పరిశుద్ధత తండ్రి మేము కూడా కనపరచడానికి తండ్రి మీ బిడ్డలుగా తండ్రి అనేకులు ప్రేమించడానికి తండ్రి కృప చూపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య తండ్రి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. Thank you.